ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, అలానే ఉన్నారు. కాకపోతే కొంచెం సుండుండలు, లడ్డులు ఇవన్నీ బాగా పెడతారేమో. మా అక్క కొంచెం బొద్దుగా అయ్యారు అంతే. సో అమ్మ రాజీనామా ఐ థింక్ 1989 నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడికి 90లో స్టార్ట్ అయింది నా ఫస్ట్ ఫిలిం అమ్మ రాజీనామా. అసలు వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. బై గాడ్స్ గ్రేస్ ఇంకా అలాగా స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ చేసిన వేళ విశేషం అంటారు కదా, మా గురువుగారు దాసరి నారాయణరావు గారు. ఓకే, ఆయన ఫస్ట్ పిక్చర్. ఇంకా అప్పటి నుంచి దాసరి గారి స్కూల్లో పడిపోతే ఇంకంతే, ఇంక అందరు స్కూల్లో పడ్డట్టే. ఎందుకంటే ఆయనకు నచ్చటమే పెద్ద విషయం. అండ్ ఆయన డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాలో ఆర్టిస్టులని పర్టికులర్గా ఏ సీన్కి అనుకున్నారో అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక ఆర్టిస్ట్ పడితేనే ఆయన ముందుకు తీసుకెళ్తారు, పట్టాలు ఎక్కిస్తారు మూవీని. తర్వాత మనం ఒక చిన్న ఆయన దగ్గరికి ఆయన స్కూల్లో పడ్డామంటే ఒక మంచి గురువు దగ్గర జాయిన్ అయినట్టే. మనం ఏ స్కూల్ అక్కర్లేదు, ఇంక ఏ స్కూల్ అవసరం లేదు. ఆయన దగ్గర ఇది ఉన్నామంటే మనకి మంచి లైఫ్ దొరికినట్టే అన్నమాట. సో అలాగా నాకు దాసరి నారాయణరావు గారి దగ్గర, ఆయన దగ్గర ఫస్ట్ అవకాశం. ఆయనతో అసలు ఫస్ట్ ఒక ప్రెస్ మీట్లో నేను ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అని చెప్పి ఇది వచ్చింది. అప్పట్లో ఇంత మీడియా ఇవన్నీ ఉండేటివి కాదు కదండి. అప్పుడు ఒక పేపర్లో ఫోటో అన్నమాట, మా గురువుగారితో నేను ఫోటో, అది ఉండి రావడమే వెంటనే కలకలం స్టార్ట్ అయిపోయింది ఇండస్ట్రీలో. అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండిందన్నమాట. సో మేము అప్పుడు నా చదువు కంప్లీట్ అయిన తర్వాత నేను చెన్నైకి రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ 98లో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చిరంజీవి గారు కూడా అప్పటికి వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వచ్చేసారు. ఓకే, 98, 99 ఆ టైంలో. అప్పటికి కూడా నేను రాలా. అందరూ నన్ను కొంతమంది తిట్టారు, అయినా కూడా నేను రాలా. మీరు పక్క తమిళియన్నా చాలా మంది అనుకుంటారు. తెలుగు అండి, తెలుగు పక్క రాయలసీమ. మా నేటివ్ ప్లేస్ వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంతకల్ అండి. గుంతకల్. ఓకే, నా వైఫ్ది వచ్చి కడప. మరి మీరు ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి అంటే ఇష్టం లేదా? అలా అని కాదు, మెడ్రాస్ బాగా అలవాటు పడిపోయాను నేను. సో ఇంకోటి ఏంటంటే నాకు మెడ్రాస్లో ఉంటే మన ఆంధ్రాలో ఉన్నట్టు ఫీలింగ్గా ఉంటుంది. ఓకే, మీరు ఆల్ మిక్స్డ్ ఉంటారు ఇక్కడ. మిక్స్డ్ అని కాదు, మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నట్టుగా, తెలుగు వాళ్ళ మధ్యలోనే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట కల్చర్ ఇదంతా మొత్తం. తర్వాత ముఖ్యంగా టీ నగరు, కోడంబాకం, నుంగంబాకం ఇటు సైడ్ అంతా మన తెలుగు వాళ్ళు ఎక్కువ. ఓకే, అసలు ఎస్పెషలీ చెన్నైలో 60% నాకు తెలిసి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ బాగా. బట్ మీరు వచ్చిన 10 yearsలోనే మంచి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు కదా రాజ్ కుమార్ గారు. బట్ మరి హైదరాబాద్ రాకపోతే మనకు ఆఫర్లు అంతంత మాత్రమే, మనల్ని పెద్దగా పట్టించుకోరు డైరెక్టర్లు, హీరోలు. ఇది కొంచెం ఎక్కువైందిలే, హెడ్ వెయిట్ పెరిగిందిలే, హైదరాబాద్ షిఫ్ట్ అవ్వమంటే షిఫ్ట్ అవ్వలేదు, మనం ఎందుకు పిలవాలి, ఆడి నుంచి ఎవడు ఫ్లైట్లో వేస్తాడు, ఇక్కడ రూమ్లో ఎవడు వేస్తాడు, మనకు లేనిపోయిన తలకాయ నొప్పి, ఖర్చు ఎందుకు అది సైడ్ పెట్టడం జరిగిందా, లేకపోతే మీకు ఇచ్చిన? నేను ఎప్పుడు అలాంటి ఫేస్ చేయలేదు సార్ నేను. ఎందుకంటే నన్ను కావాలనుకున్న వాళ్ళు నన్ను ఖచ్చితంగా తీసుకుంటూ వచ్చారు ఇంతవరకు. అంటే అది నేను గర్వంగా చెప్పట్లేదు, అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదట్లో మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎలాగో అక్కడ షూటింగులు చేసేవాళ్ళు, ఆ తర్వాత కూడా అలాగే తీసుకెళ్ళి చేశారు నన్ను. ఎక్కడ కూడా నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, పెద్దలు కొంతమంది ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏంటయ్యా ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంటే నువ్వు చెన్నైలోనే ఉన్నావేంటి అనేది చిన్నగా నన్ను మందలిచ్చేవాళ్ళు నన్ను. సార్ నేను ఇంకా పిల్లల చదువులు ఇవన్నీ, తర్వాత మా మామయ్య గారు వాళ్ళ బిజినెస్లు కూడా ఇక్కడే ఉండేవి సార్. ఓకే, అవన్నీ మీరే చూసుకునేవాళ్ళు? నేను చూసుకోవడం అంటే ఇప్పుడు మా బావమరిది తర్వాత నా వైఫ్ వాళ్ళిద్దరూ ఇదనమాట. సో నా వైఫ్ కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఆ బిజినెస్లో అనమాట. వాళ్ళు లేడీస్ బయట రారు కాబట్టి ఆవిడ తరఫున నేను ఈ అడ్మిన్ పనులని నేను చూసుకునేవాడిని అనమాట. ఓకే, ఓకే. సో ఫీల్డ్ వర్క్ అంతా మా బ్రదర్ ఇన్లా చూసుకునేవాడు. అడ్మిన్ ఇదంతా ఆఫీసర్స్ని కలవడము, మినిస్టర్స్ని కలవడము, అలాంటిది ఏదనేది ఉన్నా కూడా అలాంటివన్నీ నేను చూసుకుంటుంటాను నేను. ఓకే, ఓకే. అంటే మీరు వచ్చిన
టైం బాగుంది కాబట్టి మీకు మంచి సినిమాలే పడ్డాయి. కానీ ఈ 35 years ఈ కెరీర్లో చాలా తక్కువ సినిమాలు చేశాడనే చెప్పుకోవచ్చు. అంటే ఈ 35 years జర్నీ ఉన్న మీతో పాటు కంపేర్ చేసుకుని మీతో పాటు వచ్చిన ఆర్టిస్టులు అందరూ 100 కొద్ది సినిమాలు తీశారు. 200, 300, 500 కూడా టచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. అంటే ఒక్కొక్క రోజు 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు, 5 షిఫ్ట్లు కూడా చేశారు కొంతమంది. అంత బిజీగా ఉండాలి మీరు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అంత బిజీగా ఉండలేకపోవడానికి గల కారణం అంటే ఏమైనా గట్టిగా ఉందా సార్? కారణం అంటే ఏంటండి, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ భలే పాయింట్ అండి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇండస్ట్రీ, నేను వచ్చిన టైంలో మేమందరం ఒక బ్యాచ్ ఉన్నాం ఆ టైంలో. నేను, శ్రీకాంత్, మన శ్రీకాంత్, ఇక్కడ తమిళ్లో విక్రమ్, తర్వాత అజిత్, తర్వాత తిరుడ దొంగ ఆనంద్. సో మేమందరం ఒక టైంలో వచ్చిన హీరోస్ సార్ మేమందరం ఆ టైం. సో శ్రీకాంత్ అన్న మీరు ఒక టైం. శ్రీకాంత్ నాకన్నా 1 year 1.5 year 2 years మ్యాక్సిమం. ఓకే. తను సీనియర్, నాకు సీనియర్ ఇది. తర్వాత ఆ గ్యాప్ నేను వచ్చాను. తర్వాత ఇంకా విక్రమ్ ఇక్కడ అప్పుడే వచ్చిన హీరో అనమాట. అజిత్ కూడా అదే టైంలోనే వచ్చాడు. ఇంకా మన ఆనంద్ అంటే దొంగ టైంలో ఇది వచ్చాడు అనమాట. ఓకే. సో మేమందరం ఇప్పుడు నేను విక్రమ్ మేమందరం ఏంటంటే మన నడిగర్ సంఘం కళా మాస్టర్ కోరియోగ్రాఫర్ దగ్గర మేము డ్యాన్స్ క్లాస్లో మేమందరం కొలీగ్స్ అనమాట. మేము కలిసి ఇది చేస్తునేవాళ్ళం అనమాట. నా ఫస్ట్ తమిళ్ పిక్చరు నేను అజిత్ కలిసి యాక్ట్ చేసాం. తెలుగులో పరువు ప్రతిష్ఠ సినిమా ఉంది కదండి. పరువు ప్రతిష్ఠలో సుమన్ గారు, నేను హీరోలు అనమాట. సురేష్ కూడా ఉండేవాడు అందులో. సో తమిళ్లో సుమన్ గారి వేషం నేను చేశాను, నేను చేసిన వేషం అజిత్ చేశాడు అనమాట ఇక్కడ. ఓకే. సేమ్ డైరెక్టర్ విసి గుహనాథన్ గారు. దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి మన ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు ఇక్కడ. ఓకే. సో నా ఫస్ట్ తమిళ్ ఫిలిమే మంచి సిల్వర్ జూబ్లీ ఫిలిం అది. నేను అజిత్ చేసాం అనమాట. తర్వాత విక్రమ్ నేను తెలుగులో బంగారు కుటుంబం ఇవన్నీ చేసాం. ఇంకో పిక్చర్ ఆకాంక్షను ఒకటి చేసాం. సో 2 పిక్చర్ కలిసి వర్క్ చేసాం అనమాట. సో ఇట్లాగా ఆ టైంలో ఒక ఇది వచ్చింది. కానీ నాకేంటంటే ఈ చిరంజీవి గారి లాగా ఉంటాడు ఇది అనేది స్టార్ట్ అయింది సార్ మధ్యలో ఆ టైంలో. దానివల్ల సినిమాలు తగ్గిపోయాయి. సినిమాలు తగ్గిపోవడం కాదు, వస్తానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హీరోస్కి ఎప్పుడు స్టార్డమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హీరోస్కి ఎస్పెషల్లీ స్టార్డమ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా అదే ఇది కనిపించడము ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెము ఒకలాగా అనిపించింది. మనం ఏం చేస్తున్నా అదే వస్తుంది, ఆ పేరే వస్తుంది మనకి. లేదు ఇదే కష్టం, మనం వేరే స్టేట్లో పడదాం అనేసి నేను కర్ణాటకకి వెళ్ళడం జరిగిందనమాట. దేవుడి దయ వల్ల కర్ణాటకలో కూడా అక్కడ ప్రేక్షకులందరూ నన్ను చాలా బాగా ఆదరించారు. వరుసగా 6 films నేను చేశాను అక్కడ, 6 సినిమాలు. కాకపోతే ఏంటంటే నేను చేసిన 6 సినిమాలు కూడా మన ఫ్యామిలీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ సార్. అప్పుడే హీరోకి ఏంటంటే యాక్షన్ ఫిలిమ్స్ మాస్ ఇమేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక స్టార్డమ్ రావాలి హీరో కంటే మాస్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకన్నా 1 year 1.5 year ముందు సాయి కుమార్ గారిది అప్పుడు ఆ టైంలో పోలీస్ స్టోరీ ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్. సో ఒక మాస్ హీరో ఇమేజ్ వచ్చింది ఆయనకి ఆ టైంలో. సో మనకు అలాంటిది వచ్చినప్పుడే మనం నిలబడగలుగుతాం సార్. లేదంటే ఏమవుతుందంటే జస్ట్ అప్పట్లో ఒకప్పుడు మనకు శోభన్ బాబు గారు, జగపతి బాబు గారు లాంటి సినిమాలు ఉంటాయి చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్, లేదా హీరో 2 హీరోయిన్లు, ఇలాగా అలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్సే అయ్యే ఉన్నాయి. అలా చేసుకుంటూ వస్తున్నా. అంటే ఒక మాస్ ఇమేజ్ అనేది రాలా నాకు. అంటే మీకు ఇష్టం ఆ మాస్ ఇమేజ్? ఆ మాస్ ఇమేజ్ వస్తేనే ఎప్పుడు కూడా ఒక మనం స్టార్డమ్ని క్రాస్ అవుతాం సార్ మనం. అవును. అది అక్కడ కూడా నాకు వరుస పెట్టి ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. పేరు కూడా బాగా వస్తుంది, అది ఓకే. బట్ నేను ఎందుకు ఇంకా మనం ఇలాగే చేస్తున్నాం కానీ మాస్ పిక్చర్స్ తగలడం లేదే అని చెప్పేసి ఇది వచ్చిందన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.